హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మాకు లాంగ్ వీకెండ్ ఉండింది. సో లాంగ్ వీకెండ్ లో ఎక్కడికైనా వెళ్దామని అనుకున్నాము. ఫైనల్ గా క్యాంపింగ్ గ్రౌండ్ కి వెళ్దామని డిసైడ్ అయ్యి స్టార్ట్ అయ్యాము. మేము వెళ్ళేది నగ్నక్ రిజర్వ్ క్యాంపింగ్ గ్రౌండ్. అది వచ్చేసి మా ఇంటి నుంచి ఒక 3 hours డ్రైవ్ ఉండింది. అండ్ మనం క్యాంపింగ్ కి వెళ్ళడానికి ముందుగానే ఆ ప్లేస్ బుక్ చేసుకోవాలి. మేము ఇవాళ వెళ్ళి నైట్ అక్కడే స్టే చేసి మళ్ళీ రేపు ఈవినింగ్ ఆర్ నైట్ కి రిటర్న్ అవుదామని అనుకున్నాము. మేము 2 cars లో టోటల్ 5 members వెళ్తున్నాము క్యాంపింగ్ కి. అండ్ క్యాంపింగ్ కి వెళ్ళడానికి మేము ముందు రోజు నైటే అన్ని సామాన్ ప్యాక్ చేసుకున్నాము. బ్లాంకెట్స్, బెడ్షీట్స్, క్యాంప్ వేసుకోవడానికి టెంట్స్, ఇంకా లోపల బెడ్స్, బయట వేసుకోవడానికి మ్యాట్స్. మేము క్యాంపింగ్ గ్రౌండ్ కి రీచ్ అవ్వగానే ఫస్ట్ సామాన్ అంతా కార్ లో నుంచి బయటకు తీసాము. ఇంకా టెంట్స్ వేయడం స్టార్ట్ చేసాము. మా చుట్టుపక్కల కూడా క్యాంపింగ్ ప్లేసెస్ అన్ని ఫుల్ అయిపోయాయి. వీకెండ్ కావడంతో చాలా మంది వచ్చారు. కొంతమంది ఇలా క్యారవన్స్ కూడా తీసుకొస్తారు. అప్పుడు వాళ్ళకి టెంట్స్ వేసుకునే అవసరం కూడా ఉండదు. మేము ఒక 3 tents అయితే వేసుకున్నాము. అండ్ తర్వాత మొత్తం సామాన్ అంతా సెటప్ చేసుకున్నాము. వేరేవన్నీ కిచెన్ రిలేటెడ్, ఇంకా మేము డిష్ వాషింగ్ చేసుకోవడానికి స్టవ్, గిన్నెలు, ఇంకా గ్రాసరీ సామాన్ కూడా మేము ముందుగానే తీసుకెళ్ళాము. ఇక్కడ కనిపించేది ఫోల్డబుల్ టేబుల్. అది మనం ఎక్కడికి వెళ్ళినా ఈజీగా క్యారీ చేయొచ్చు. దానిపైన అన్ని సామాన్ పెట్టాము. అండ్ ఇది వచ్చేసి ఫోల్డబుల్ బకెట్. అది మేము అందులో వాటర్ ఫిల్ చేసి డిష్ వాషింగ్ కి యూజ్ అవుతుందని తీసుకొచ్చాము. ఇంకా హ్యాండ్ వాష్ కి కూడా. ఇంకా కూర్చోడానికి 3 chairs అండ్ చిన్న స్టూల్స్, క్యాంప్ ఫైర్ వేసుకోవడానికి కట్టెలు, ఇంకా స్టవ్ కోసం గ్యాస్ సిలిండర్, గార్బేజ్ కవర్స్ అన్ని తీసుకెళ్ళాము. అసలు ఏది మిస్ అవ్వకుండా మోస్ట్లీ. ఇలా మొత్తం సెటప్ చేసుకున్నాము. అండ్ 2 cars పార్క్ చేసాము పక్కనే. ఆల్రెడీ మ్యారినేట్ చేసిన చికెన్ తీసుకొచ్చుకున్నాము ఈవినింగ్ బిర్యానీ చేసుకోవడానికి. అండ్ ఇంకా నెక్స్ట్ డేకి కావాల్సిన మ్యాగీ ప్యాకెట్స్ కూడా తీసుకొచ్చాము. వాటిలో వేయడానికి ఆనియన్స్, టమాటోస్, ఇంకా బిర్యానీ మసాలాస్ అన్ని తీసుకొచ్చుకున్నాము. టెంట్ లోపల చూడ్డానికి ఇలా ఉంటుంది. బయట నుంచి చిన్నగా అనిపిస్తుంది, కాకపోతే లోపల స్పేషియస్ గానే ఉంటుంది. ఈజీగా 2 people ఫిట్ అవుతారు. అండ్ బెడ్ వేసాక కూడా ముందు చాలా స్పేసే ఉంది సామాన్ పెట్టుకోవడానికి. మేము వెళ్ళాక ఒక 2 hours అక్కడ క్యాంపింగ్ గ్రౌండ్ కి దగ్గరలో బఫ్లో రివర్ ఉంది. సో మేము చూడడానికి వెళ్ళాము. అక్కడ చాలా సేపు టైం స్పెండ్ చేసాము. ఈవినింగ్ వరకు అక్కడే ఉన్నాము. వాటర్ అయితే క్లియర్ గా ఇంకా బాగా చల్లగా కూడా ఉన్నాయి. ఆ సౌండ్ కూడా చాలా బాగా అనిపించింది. మీలో ఎవరైనా క్యాంపింగ్ ప్లాన్ చేసుకునేటప్పుడు ఎవరు ఏం తీసుకురావాలో ముందుగానే డిసైడ్ అవ్వండి. మేము కూడా అలానే చేసాము. మేము కొన్ని సామాన్ తీసుకెళ్ళాము, వాళ్ళు కొన్ని సామాన్ తీసుకొచ్చారు. అలా అయితే ఈజీగా ఉంటుంది. మన కార్ లో కూడా అన్ని సామాన్ ఫిట్ అవ్వవు కాబట్టి ఇలా షేర్ చేసుకుంటే చాలా బెటర్. పండు నా కాలు కూడా నికాలి తెల్ల దిగు పెళ్లి తొందర అవుతుంది. అందరం ఫొటోస్ ఇంకా వీడియోస్ తీసుకున్నాము. కొంతసేపు అలా టైం స్పెండ్ చేసాము. నేనైతే ఎక్కడికి వెళ్ళినా మెయిన్గా లొకేషన్ వీడియోస్ తీసుకుంటూనే ఉంటాను. దాంతో నా ఫోన్ స్టోరేజ్ కూడా ఫిల్ అయిపోతూ ఉంటుంది. అక్కడ నుంచి వచ్చాక బిర్యానీ కుక్ చేయడం స్టార్ట్ చేసాము. అప్పటికి చాలా ఆకలి వేసింది. ఫుడ్ ఇలా బయటకు వెళ్ళి కుక్ చేసినప్పుడు అయితే చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇంట్లో కుక్ చేసే దానికంటే. చికెన్ బిర్యానీ కూడా చాలా టేస్టీగా వచ్చింది. నైట్ అవ్వగానే బార్బిక్యూ స్టార్ట్ చేసాము. ఇంకా సాంగ్స్ వింటూ కొద్దిసేపు గేమ్స్ కూడా ఆడుకున్నాము. క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు ఇలా ఫ్రెండ్స్తో లేదా ఫ్యామిలీతో వెళ్తే చాలా సరదాగా ఉంటుంది. ఇంకా టైం స్పెండ్ చేయొచ్చు చాలా బాగా. ఎందుకంటే మన ఫోన్స్కి సిగ్నల్స్ కూడా అక్కడ ఉండవు. ఇంకా ఫోన్ కూడా యూస్ చేయడానికి ఉండదు కాబట్టి మనం అందరితో టైం స్పెండ్ చేయొచ్చు. క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు ఆడుకోవడానికి నార్మల్గా కార్డ్ గేమ్స్, ఇంకా తంబోలా లాంటివి తీసుకెళ్ళినా కూడా ఫన్గా ఉంటుంది. మేము నైట్ బార్బిక్యూ అయిపోయాక డిన్నర్ చేసాము. డిన్నర్ చేసి చాలాసేపు మాట్లాడుకున్నాము. మేము పడుకునేసరికి మిడ్నైట్ అయిపోయింది. నైట్ కాబట్టి చాలా చల్లగా ఉండింది. మేము వెళ్ళింది లిటిల్ బిట్ వింటర్ టైంలో. సో ఇంకా చల్లగా ఉండింది టెంట్లో అయితే.
నెక్స్ట్ డే మార్నింగ్ లేచాక మేము ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్కి మ్యాగీ అయితే కుక్ చేసుకున్నాము. అది తిన్నాక ఇంకా క్యాంపింగ్కి దగ్గరలో ఒక వ్యూ పాయింట్ ఉంది, అది వచ్చేసి మౌంట్ బఫెలో. అక్కడికైతే వెళ్ళాము. అది ట్రెక్కింగ్ లాగా చాలాసేపు నడిచాను నేనైతే. పైకి వెళ్ళాక అక్కడ నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది. అంతగా నడిచినందుకు ఈ వ్యూ చూసాక నాకు వర్త్ అనిపించింది, చాలా బాగుండింది. అండ్ ఇది ఒక 1 స్టాప్ మాత్రమే, దీనికంటే పైకి వెళ్ళాక ఇది టోటల్ వ్యూ అనమాట. ఈ నగ్నగ్ రిజర్వ్ క్యాంపింగ్ గ్రౌండ్కి వచ్చినప్పుడు మాత్రం ఈ వ్యూ పాయింట్ చూడడం అస్సలు మిస్ అవ్వకూడదు. మేము ఈ వ్యూ పాయింట్ చూడడం అయ్యాక మళ్ళీ క్యాంపింగ్ సైట్కి అయితే వెళ్ళి మొత్తం ప్యాక్ చేసుకున్నాము. లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాక ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. సో ఇదన్నమాట మా వీకెండ్ క్యాంపింగ్ అయితే ఇలా అయ్యింది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఇన్ కేస్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.